వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అభిమానానికి కొలమానం ఏది అని అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకి విపరీతంగా వచ్చేటువంటి జనాదరణ ఏదైతే ఉందో అది నిజంగా కొలమానం అభిమానానికి అని అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం సినిమా హీరోలను చూస్తాం. అంతనే మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి విపరీతంగా జనం వస్తారు, ఆయన చూడడానికి ఎగబడి జనం వస్తారు. ఎందుకంటే ఆయన పాపులర్ ఫిల్మ్ స్టార్ కాబట్టి అలా రావటం అనేటువంటి సర్వసాధారణం. కానీ రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా రాజకీయ నాయకుల్ని చూడడానికి, ఒక సినిమా స్టార్ని చూడటానికి వచ్చినట్టు తరలి రావటం అనేటువంటి చాలా అరుదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిలోనే దాదాపు కనుచూపు మేర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత ఎగబడి వచ్చే జనం, అంత క్రేజ్, ఒక సినిమా స్టార్కు ఉన్న క్రేజ్ను మించిన క్రేజ్ అంతలాగా ఆయనకి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇది. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఉపన్యాసాలు పెడతారు, ఎక్కడో పబ్లిక్ మీటింగ్లు పెడతారు, కొంత తరలించడం ఉంటుంది జనాన్ని రకరకాలుగా, డబ్బులు ఇవ్వటం అవి ఇవి అనే పార్టీ పొలిటికల్ మీటింగ్లు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద సభలు, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో జరిగేటువంటి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార సభలు కానీ వాటికి కొంత తరలిస్తారు జనం, అప్పుడు వస్తారు. కానీ మామూలుగా ఉత్తప్పుడు ఏదైనా పర్యటనకి వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు, నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అంత పెద్ద జనం వచ్చేటి ఉండదు. వాళ్ళ కార్యకర్తలు ఎవరో కొంతమంది 100 మంది 200 మంది కార్యకర్తలు కూడా ఉంటారు, హడావిడి ఉంటుంది అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పలకరింపులకు వెళ్ళినా ఆ జనం ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు చాలా బలంగా జరుగుతుంది. అంతకంతకి అది పెరుగుతుంది తప్ప ఆ క్రేజు అంటే ఆయనలో ఒక నిష్కల్మషమైనటువంటి ఒక చిరునవ్వా, లేకపోతే ఆయన ఒక 5 ఏళ్ల కాలంలో అసలు వేసిన ముద్ర, బలమైన ముద్ర, ముఖ్యంగా విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో ఆయన వేసినటువంటి ఇది, చేసిన కృషి, తేవడానికి, ఆ సంస్కరణలు తేవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది అది చాలా క్లియర్గా కనబడుతోంది అనేటువంటిది ఒక బలమైన విశ్లేషణ. ఖచ్చితంగా కొంత ఆయన అటైర్, అది ఆ సింప్లిసిటీ, అదంతా కూడా ఈ జన్జీ అంటున్నాం. ఇప్పుడు ఈ జన్జీకి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన స్టైల్ ఆఫ్ ఇది కానీ, ఆయన గెస్చర్స్ కానీ, ఇవన్నీ కూడా అభిమానం అంటే అలాంటి అభిమానం కాదు. ఆ మధ్య మనం చూసాం, శబరిమల కొండకి వెళ్ళేటువంటి భక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అలాగే ఆయన ఫ్లెక్సీతో పాటు జగన్ 2.0 అని రాసి ఉన్నటువంటి ఫ్లెక్సీని తీసుకెళ్లారు. ఆయనకి 2029లో మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలని, ఆయనకంతా మేలు జరగాలని కాంక్షిస్తూ శబరిమలకి అప్పుడు భక్తులు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. తాజాగా పులివెందుల పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ వెళ్ళి వచ్చినటువంటి భక్తులు అయ్యప్ప స్వామి ప్రసాదం ఆయనకి అంత క్రౌడ్లో కూడా ఆయనకి ఆ ప్రసాదం ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం నిన్న పులివెందుల్లో ఆవిష్కృతమైంది. అయితే ఇది మరి కాకతాళీయమా, యాదృచ్ఛికమా, మరి పులివెందుల పర్యటన ముగించుకుని ఆయన బెంగళూరు వెళ్లే ఇదిలో ఉండగా హెలికాప్టరు టేకాఫ్ అయిన కొద్ది సమయానికి వాతావరణం అనుకూలించక మళ్ళీ తిరిగి పులివెందుల్లో ల్యాండ్ అవటం, చాలా క్షేమంగా ఆయన ల్యాండ్ అవటం అనేటువంటిది, బహుశా ఇలాంటి తమ నాయకుడు క్షేమంగా ఉండాలి అనేటువంటి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో, ఇప్పుడు శబరిమల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక, అలాగే స్వామివారి ఆశీస్సులు ఆయన మీద మెండుగా ఉన్నాయి. అందుకే ఆయన చాలా క్షేమంగా మళ్ళీ తిరిగి ల్యాండ్ అయ్యారు అనేటువంటిది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చాలా భావోద్వేగంతో మాట్లాడుకుంటున్నారు ఆ విషయాన్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.